ఈ రోజు వీడియోలో మనం టెన్సెస్ గురించి నేర్చుకుందాము. టెన్స్ అంటే కాలము అని అర్థము. ఇంగ్లీష్ లో 3 రకాల టెన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, మూడవది ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము అని అర్థము. అంటే ఇప్పుడు జరిగేటటువంటి పనుల గురించి ఇది తెలియజేస్తుంది. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము అని అర్థము. అంటే అయిపోయినటువంటి పనుల గురించి ఇది తెలియజేస్తుంది. అలాగే ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలము అని అర్థము. అంటే జరగబోయేటటువంటి పనుల గురించి ఇది తెలియజేస్తుంది. మనం ఇంగ్లీష్ లో బాగా మాట్లాడాలి అంటే టెన్సెస్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఈ ఛానల్ ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినట్లయితే ప్రతి టెన్స్ లో వెర్బ్ ఫామ్ ఎలా ఉపయోగించాలో మీకు తెలుస్తుంది. తర్వాత వీడియోలలో ప్రతి టెన్స్ గురించి కూడా మీకు వివరంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో ఎన్ని రకాలు ఉంటాయో మనం నేర్చుకుందాము. ప్రెజెంట్ టెన్స్ లో 4 రకాలు ఉంటాయి. ఒకటి ప్రెజెంట్ సింపుల్ టెన్స్, రెండవది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, మూడవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ సింపుల్ టెన్స్ గురించి నేర్చుకుందాము. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టెన్స్. దీంట్లో వెర్బ్ యొక్క రూపము V1 గానీ V5 గానీ వస్తుంది. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ లేదా బేస్ ఫామ్ లేదా దీన్నే మనం రూట్ అని అంటాము. V5 అనేది V1 కు S గానీ ES గానీ లేదా IES గానీ చేర్చగా వస్తుంది. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. గో గోస్, గో అనేది V1, గోస్ అనేది V5. ఇక్కడ గోకు ES చేర్చగా వచ్చింది. అలాగే మీట్ అనేది V1, మీట్స్ అనేది V5, మీట్ కు S చేర్చగా వచ్చింది. అలాగే ట్రై అనేది V1, ఇక్కడ Y వచ్చినప్పుడు దీనికి బదులుగా ఇక్కడ IES అని వస్తుంది. కాబట్టి ట్రైస్ అనేది వెర్బ్ యొక్క 5వ రూపము. కాబట్టి V1 అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, V5 అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో I గానీ V గానీ యు గానీ దే గానీ ప్రొనౌన్ వచ్చినట్లయితే, సర్వనామం వచ్చినట్లయితే V1 ఉపయోగిస్తాము. అలాగే V5 ఎప్పుడు ఉపయోగిస్తాము. ఒక సెంటెన్స్ లో సబ్జెక్టు లేదా కర్త ప్లేస్ లో హీ గానీ షీ గానీ ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్ లేదా సర్వనామాలు ఉపయోగించినప్పుడు మనం V5 ఉపయోగిస్తాము. I అంటే నేను అని అర్థము, V అంటే మేము లేక మనము, యు అంటే నీవు లేక మీరు, దే అంటే వాళ్ళు లేకుంటే అవి, అలాగే హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. సెంటెన్స్ లలో I గో, వి గో, యు గో, దే గో. I వి యు దే అనేటటువంటి సబ్జెక్టులు ఇక్కడ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం V1 నే ఉపయోగించాము. అలాగే హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్ అంటే ఇక్కడ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో కర్త ప్లేస్ లో హీ షీ ఇట్ అనేటటువంటి సబ్జెక్టులు వచ్చాయి కాబట్టి మనం గోస్ అని ఉపయోగించాము. ఎక్కువగా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం ఈ V1 V5 విషయంలో తప్పులు చేస్తూ ఉంటాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ వెర్బ్ ఫామ్ చూసినట్లయితే ఆమ్ గానీ ఈజ్ గానీ ఆర్ గానీ వచ్చి V4 వస్తుంది. V4 అంటే V1 కు ఇంగు చేర్చగా వస్తుంది. దీన్నే ప్రెజెంట్ పార్టిసిపల్ అని అంటారు. ప్రెజెంట్ పార్టిసిపల్ అని అంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే గోయింగ్ అనేది వెర్బ్ యొక్క 4వ రూపము. మీట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే మీటింగ్ అనేది వెర్బ్ యొక్క 4వ రూపము. ట్రై అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే ట్రయింగ్ అనేది వెర్బ్ యొక్క 4వ రూపము. కాబట్టి గో గోయింగ్, మీట్ మీటింగ్, ట్రై ట్రయింగ్. సో ఇక్కడ ఎప్పుడు ఆమ్ ఉపయోగిస్తాము, ఎప్పుడు ఈజ్ ఉపయోగిస్తాము, ఎప్పుడు ఆర్ ఉపయోగిస్తాము. ఆమ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ అనేటటువంటి ప్రొనౌన్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. ఈజ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో హీ షీ ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. V3 అనేది వస్తుంది. హ్యావ్ ఎప్పుడు ఉపయోగిస్తాము, హ్యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తాము. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఈ తప్పు చేస్తూ ఉంటాము. హ్యావ్ అనేది ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ గానీ వి గానీ యు గానీ దే గానీ ప్రొనౌన్ గా వచ్చినప్పుడు హ్యావ్ ఉపయోగిస్తాము. అలాగే ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో హీ షీ ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు హ్యాజ్ అనేది ఉపయోగిస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఐ హ్యావ్ గాన్, వి హ్యావ్ గాన్, యు హ్యావ్ గాన్, దే హ్యావ్ గాన్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో అంటే కర్త ప్లేస్ లో ఐ వి యు దే వచ్చాయి కాబట్టి ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 అని ఉపయోగించాము. అంటే ఈ పాస్ట్ పార్టిసిపుల్ కు కూడా ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ అనేది ఖచ్చితంగా మనం ఉపయోగిస్తాము. అలాగే ఇక్కడ హీ హ్యాస్ గాన్, షీ హ్యాస్ గాన్, ఇట్ హ్యాస్ గాన్. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్ లో హీ షీ ఇట్ వచ్చింది కాబట్టి హ్యాస్ గాన్ అని మనం ఉపయోగించాము. హ్యాస్ ప్లస్ V3 అని ఉపయోగించాము. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపం ఏంటంటే హావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ వచ్చి V4 వస్తుంది. V4 నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా V4 అంటే ఏంటంటే V1 ప్లస్ ఇంగ్. దీన్నే ప్రెజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటారు. ఇంతకు ముందు మనం ఈ V4 ను కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించాము. సో ఇక్కడ
ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ వచ్చి V4 వస్తుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. గో అనేది V1 అయితే గోయింగ్ అనేది V4, మీట్ అనేది V1 అనేట్లే V4 అనేది మీటింగ్. అలాగే ట్రై అనేది V1 అయినట్లయితే ట్రయింగ్ అనేది V4. ఇక్కడ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు వస్తుంది? ఇంతకుముందు వివరించినట్టుగా హ్యావ్ అనేది ఐ వి యు దే అనేటటువంటి ప్రొనౌన్స్కి వస్తుంది. హ్యాస్ బీన్ అనేది హీ షీ ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్కు వస్తుంది. ఇక్కడ ఉదాహరణలు చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ గోయింగ్, వీ హ్యావ్ బీన్ గోయింగ్, యూ హ్యావ్ బీన్ గోయింగ్, దే హ్యావ్ బీన్ గోయింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ వి యు దే వచ్చాయి కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ గోయింగ్ అని వచ్చింది. సో ఈ వీడియోలో నేను ఓన్లీ అన్ని టెన్సెస్లలో వెర్బ్ ఫామ్ ఎలా ఉందో చెప్తున్నాను. మళ్ళీ వచ్చేటటువంటి వీడియోలలో ప్రతి టెన్స్ను కూడా మీకు క్లియర్గా ఎక్కడ ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా హీ హ్యాస్ బీన్ గోయింగ్, షీ హ్యాస్ బీన్ గోయింగ్, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో హీ షీ ఇట్ వచ్చింది కాబట్టి కర్త ప్లేస్లో ఇక్కడ మనం హ్యాస్ బీన్ గోయింగ్ అనేటటువంటిది ఇక్కడ ఉపయోగించాము. నెక్స్ట్ ఏంటంటే పాస్ట్ టెన్స్. ఇంతకుముందు ప్రెజెంట్ టెన్స్ మాదిరిగానే పాస్ట్ టెన్స్లో కూడా 4 రకాలు ఉంటాయి. ఒకటి పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మొదటిది పాస్ట్ సింపుల్ టెన్స్ తీసుకున్నాము. ఇక్కడ వెర్బ్ ఫామ్ ఏంటంటే V2. ఇక్కడ వెర్బ్ ఫామ్ అనేది V2 అంటే వెర్బ్ యొక్క రెండవ రూపము, అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ V1. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. గో అనేది V1 అనేట్లయితే వెంట్ అనేది V2, మీట్ అనేది V1 అయినట్లయితే మెట్ అనేది V2, ట్రై అనేది V1 అయినట్లయితే ట్రైడ్ అనేది V2, డిసైడ్ అనేది V1 అయినట్లయితే డిసైడెడ్ అనేది V2. అంటే ఇక్కడ పాస్ట్ సింపుల్ టెన్స్లో V2 అనేది ఉపయోగిస్తాము. V2 అనేది ఏ ప్రొనౌన్స్కు మనం ఉపయోగిస్తాము? అన్ని ప్రొనౌన్స్కు కూడా, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేటటువంటి అన్ని ప్రొనౌన్స్ ఐ వి యు హీ షీ ఇట్ దే అన్నిటికీ కూడా మనం V2నే ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. గో అనేటటువంటి వెర్బ్ని తీసుకున్నప్పుడు ఇక్కడ V2 మనకి ఏమైందంటే వెంట్ అయింది. అందువల్ల ఐ వెంట్, వి వెంట్, యూ వెంట్, హీ వెంట్, షీ వెంట్, ఇట్ వెంట్, దే వెంట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ వి యూ హీ షీ ఇట్ దే ఉన్నాయి కాబట్టి ఇక్కడ గో యొక్క రెండవ రూపము వెంట్ అని ఉపయోగించాము. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాము. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము was ప్లస్ V4 కానీ were ప్లస్ V4 కానీ ఉంటుంది. ఇక్కడ V4 అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా V1 ప్లస్ ఇంగ్. సో మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్స్ వస్తుందో అప్పుడు V4 వస్తుంది. V4 వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ముందు మనం ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది ఉపయోగిస్తాము. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ was కానీ were కానీ ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఉదాహరణలు చూడండి. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే గోయింగ్ అనేది వెర్బ్ యొక్క 4వ రూపము, మీట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే మీటింగ్ అనేది వెర్బ్ యొక్క 4వ రూపము, ట్రై అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే ట్రయింగ్ అనేది V4. అంటే ఇక్కడ V1 కు ఇంగు చేర్చగా V4 వస్తుంది. అలాగే was ఎప్పుడు ఉపయోగిస్తాము, వేర్ ఎప్పుడు ఉపయోగిస్తాము? was ఎప్పుడు కూడా మనం ఈ ప్రొనౌన్స్ ఏకవచనంలో ఉన్నప్పుడు ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు was ఉపయోగిస్తాము. అదే రకంగా సబ్జెక్ట్ ప్లేస్లో సెంటెన్స్లో వి యు దే వచ్చినప్పుడు వేర్ ఉపయోగిస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఐ వాజ్ గోయింగ్, హీ వాజ్ గోయింగ్, షీ వాజ్ గోయింగ్, ఇట్ వాజ్ గోయింగ్. ఇక్కడ సెంటెన్స్ లో మొదటగా సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, హీ, షీ, ఇట్ వచ్చాయి కాబట్టి మనం was ప్లస్ V4 అనేది ఇక్కడ ఉపయోగించాము. అలాగే నెక్స్ట్ వన్ we were going, you were going, they were going. ఇక్కడ మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్ లో we, you, they, సో ఇవి వచ్చాయి కాబట్టి ఇక్కడ వేర్ ప్లస్ V4 అనేది మనం ఉపయోగించాము. ఇలా మనం ప్రతి టెన్స్ లో కూడా వెర్బ్ ఫామ్ ను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపం ఏంటి? ఇక్కడ హార్డ్ ప్లస్ V3 అనేది వస్తుంది. అంటే పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు V3 అనేది వస్తుంది. V3 అంటే
పాస్ట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ యొక్క మూడవ రూపము. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం V1, V2, V3, V4, V5 ప్రతి వెర్బ్ కు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ప్రతి టెన్స్ లో ఉన్నటువంటి వెర్బ్ ఫామ్ ను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గో, వెంట్, గాన్. గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3. సో మీట్ అనేది V1, మెట్ అనేది V2, మెట్ అనేది V3. ట్రై అనేది V1, ట్రైడ్ అనేది V2, ట్రైడ్ అనేది V3. కాబట్టి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగిస్తాము. ఈ హ్యాడ్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? అన్ని ప్రొనౌన్స్ కు కూడా అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి అన్ని ప్రొనౌన్స్ కు కూడా అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అన్నిటికీ కూడా హ్యాడే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలు రాశాను. ఐ హ్యాడ్ గాన్, వి హ్యాడ్ గాన్, యు హ్యాడ్ గాన్, he had gone, she had gone, it had gone, they had gone. అన్ని ప్రొనౌన్స్ అంటే ఇక్కడ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అన్నిటికీ కూడా హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. సో నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు మనకు కంటిన్యూస్ అని వచ్చినప్పటికీ కూడా V4 వస్తుంది. సో ఈ V4 కు ముందుగా ఉండేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే హ్యాడ్ బీన్. సో ఇక్కడ వెర్బ్ ఫామ్ ఏంటంటే హ్యాడ్ బీన్ అనేది ముందొచ్చి ఆ తర్వాత V4 అనేది వస్తుంది. V4 అంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా V1 ప్లస్ ఇంగ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. గో అనేది V1 అనేట్లయితే గోయింగ్ అనేది V4. ఇట్లా ఇంగ్ చేర్చగా మనకు V4 వస్తుంది. అలాగే ఈ హ్యాడ్ బీన్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇంతకుముందు హ్యాడ్ ఉపయోగించిన మాదిరిగానే అన్ని ప్రొనౌన్స్ కు కూడా ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఏదైతే మనం సబ్జెక్ట్ ప్లేస్ లో ఉపయోగించే 7 ప్రొనౌన్స్ కు కూడా హ్యాడ్ బీనే వస్తుంది. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హ్యాడ్ బీన్ గోయింగ్, వి హ్యాడ్ బీన్ గోయింగ్, యూ హ్యాడ్ బీన్ గోయింగ్, హీ హ్యాడ్ బీన్ గోయింగ్, షీ హ్యాడ్ బీన్ గోయింగ్, ఇట్ హ్యాడ్ బీన్ గోయింగ్, దే హ్యాడ్ బీన్ గోయింగ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఈ ప్రొనౌన్స్ అన్నిటికీ కూడా హ్యాడ్ బీన్ ప్లస్ గోయింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్ మనం ఉపయోగించాము. నెక్స్ట్ ది ఫ్యూచర్ టెన్స్. అంటే ఇంతకు ముందు మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ మాదిరిగానే ఫ్యూచర్ టెన్స్ లో కూడా 4 రకాలు ఉంటాయి. ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మొదటిది ఫ్యూచర్ సింపుల్ టెన్స్ లేదా సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుందంటే విల్ ప్లస్ V1 అని వస్తుంది. అంటే విల్ ప్లస్ V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము లేదా బేస్ ఫాము లేదా రూట్. కాబట్టి ఇక్కడ విల్ కు V1 అనేది యాడ్ చేసినట్లయితే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ను తెలియజేస్తుంది. ఈ విల్ అనేది అన్ని రకాల సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కు కూడా వస్తుంది. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఏ సబ్జెక్ట్ లో ప్రొనౌన్ ఇచ్చినప్పటికీ కూడా విల్ అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు నేను ఇచ్చాను. I will go, we will go, you will go, he will go, she will go, it will go, they will go. చూడండి, సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఉన్నాయి కాబట్టి విల్ ప్లస్ V1. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాము. ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్స్ వస్తుందో అప్పుడు V4 వస్తుంది. ఇక్కడ V4 కు ముందు ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఇక్కడ వెర్బ్ యొక్క ఫామ్ ఏంటంటే విల్ బి ప్లస్ V4. ఇక్కడ V4 అంటే ఆల్రెడీ మీకు చెప్పాను V1 ప్లస్ ఇంగ్, దీన్నే ప్రెజెంట్ పార్టిసిపల్ అని అంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. గో అనేది V1 అయినట్లయితే గోయింగ్ అనేది V4. మీట్ అనేది V1 అయినట్లయితే మీటింగ్ అనేది V4. ట్రై అనేది V1 అయినట్లయితే ట్రయింగ్ అనేది V4. సో ఇక్కడ మీరు గమనించవచ్చు V1 కు ఇంగ్ చేర్చగా V4 అనేది వస్తుంది. విల్ బి అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇంతకుముందు విల్ కు నేర్చుకున్న మాదిరిగానే సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అన్ని ప్రొనౌన్స్ కు కూడా విల్ బి వస్తుంది. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ విల్ బి గోయింగ్, వి విల్ బి గోయింగ్, యు విల్ బి గోయింగ్, he will be going, she will be going, it will be going, they will be going. అన్నిట్లలో కూడా మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే వచ్చింది కాబట్టి ఇక్కడ విల్ బి ప్లస్ V4 అనేది వచ్చింది.
ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం నేర్చుకుందాము. పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా V3 అనేది వస్తుంది. అలాగే V3 వచ్చినప్పుడు దానికి ముందు హెల్పింగ్ వెర్బ్ కూడా వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ రూపం ఏంటంటే విల్ హ్యావ్ ప్లస్ V3. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ యొక్క మూడవ రూపము. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎగ్జాంపుల్స్ ఏంటంటే గో, వెంట్, గాన్, మీట్, మెట్, మెట్, ట్రై, ట్రైడ్, ట్రైడ్. ఇక్కడ మొదటిది V1, రెండవది V2, మూడవది V3. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టుగా ప్రతి వెర్బ్ కు కూడా V1, V2, V3, V4, V5 వచ్చినట్లయితే మీరు టెన్సెస్ లో ఉన్నటువంటి వెర్బ్ ఫార్మ్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. విల్ హ్యావ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇంతకుముందు విల్ మాదిరిగానే సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఈ వచ్చినప్పుడు విల్ హ్యావ్ వస్తుంది. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉదాహరణలు చూడండి. ఐ విల్ హ్యావ్ గాన్, వి విల్ హ్యావ్ గాన్, యూ విల్ హ్యావ్ గాన్, హీ విల్ హ్యావ్ గాన్, షీ విల్ హ్యావ్ గాన్, ఇట్ విల్ హ్యావ్ గాన్, దే విల్ హ్యావ్ గాన్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే వచ్చింది కాబట్టి ఇక్కడ అన్నిటికీ కూడా విల్ హ్యావ్ ప్లస్ V3. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాము. కంటిన్యూస్ అనేది ఎప్పుడైతే వస్తుందో V4 వస్తుంది. V4 వచ్చినప్పుడు దానికి ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ ఫామ్ ఏంటంటే విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా V4 అంటే V1 కు ఇంగు చేర్చగా వస్తుంది. దీన్నే ప్రెజెంట్ పార్టిసిపల్ అంటారు. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాను. గో, గోయింగ్, మీట్, మీటింగ్, ట్రై, ట్రైయింగ్. అంటే గోకు ఇంగు చేర్చగా V4 అనేది వచ్చింది. అలాగే విల్ హ్యావ్ బీన్ అనేది ఇంతకు ముందు విల్ వచ్చింది కాబట్టి మనకు సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు విల్ హ్యావ్ బీన్ వస్తుంది. అలాగే ఇక్కడ మీరు సెంటెన్సెస్ గమనించినట్లయితే ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్, వి విల్ హ్యావ్ బీన్ గోయింగ్, యూ విల్ హ్యావ్ బీన్ గోయింగ్, హీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్, షీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్, ఇట్ విల్ హ్యావ్ బీన్ గోయింగ్, దే విల్ హ్యావ్ బీన్ గోయింగ్. సో ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండేటటువంటి ప్రొనౌన్స్ కాబట్టి ఇక్కడ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అనేది వచ్చింది. కాబట్టి మనం అన్ని టెన్సెస్లలో వెర్బ్ ఫార్మ్స్ మనకు బాగా రావాలంటే ప్రతి వెర్బ్ కు కూడా V1, V2, V3, V4, V5 తెలిసి ఉండాలి. సో నేను ఇంతకు ముందు చేసినటువంటి వీడియోను మీరు చూసినట్లయితే V1, V2, V3, V4, V5 గురించి మీకు క్లియర్ గా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వెర్బ్ ఫార్మ్స్ గురించి మీకు తెలిసినట్లయితే వాటిని మీరు ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో ఉపయోగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీరు ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.